వినాయక చతుర్థి శుభాశీస్సులు. ఈరోజు గణపతి పండుగ వచ్చిందంటే మనమంతా చాలా ఆనందంగా ఉండి ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని జరుపుకుంటాం. యువతి యువకులు విశేషంగా చిన్నపిల్లలు కూడా ఈ పండుగని చాలా ప్రత్యేకంగా పెండాలు వేసి జరుపుకుంటారు. అది చాలా ముఖ్యం. అటువంటి ఆ పిల్లల్ని ప్రోత్సహించాలి. కానీ ఆ పెండాల్లో భక్తిగా స్వామికి సంబంధించినవే ఉంటే గనక చాలా బాగుంటుంది. అప్పుడు మన పేరు చెడిపోకుండా ఉంటుంది. లోకంలో అందరూ చూసి పెండాలంటారు, ఇక్కడ ఏవేవో పిచ్చి పాటలు అన్నీ కూడా వేస్తారు అని చెప్పి కొంచెం మాట్లాడుతూ ఉంటారు. అది కాకుండా భక్తిగా స్వామికి చాలా మంచి మంచి పాటలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మనం అక్కడ ప్లే చేసుకోవచ్చు. స్వామిని ప్రతిరోజు 3 పూట్ల అర్చన చేసుకోండి, చక్కగా నైవేద్యం పెట్టుకోండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. కానీ స్వామికి ఏది చేస్తే సంతోషమో అది మాత్రమే మనం చేద్దాం. ఆ స్వామి యొక్క ఆశీస్సుల్ని మనం పొందుదాం. ఈరోజు 21 పత్ర పూజ, 21 పత్రాలతో పూజ చేసుకున్నాం. అంటే స్వామి ఈ వాతావరణాన్ని కాపాడుకోమని మనకు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే వర్షాకాలంలో వచ్చేటువంటి పండుగ ఇది. సకాలంలో వర్షాలు రావాలి, మంచిగా పాడి పంట అంతా కూడా బాగుండాలి అని చెప్పి ఆ స్వామి ఆశీస్సులను కోరుతూ ఇక తర్వాత జరగబోయే వ్యవసాయం అంతా కూడా బాగుండాలి అని స్వామిని వేడుకునే ఒక పండుగ ఇది. అందుకనే గణపతి అలాగే ఆ రూపంలో కనిపిస్తూ ఉంటారు, మనకి ప్రకృతి స్వరూపంగా కనిపిస్తూ ఉంటారు. అటువంటి ఆ గణపతి పండుగ వచ్చింది అని అంటే అందరికీ ఎంతో సంతోషం. అన్ని రంగాల వారికి కూడా విఘ్నాలన్నీ దూరమై నిర్విఘ్నంగా తమ తమ కార్యాలన్నీ కూడా పూర్తి కావాలి అని చెప్పి ఆ స్వామిని ఈరోజు మనం వేడుకుంటూ, కార్యసిద్ధి స్వామి అలాగే వరసిద్ధి వినాయక స్వామి అందరికీ వరసిద్ధి కలిగించి అన్ని విఘ్నాల్ని పోగొట్టి అందరినీ ఆశీర్వదించమని ఈరోజు పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈరోజు అవతరించిన క్షేత్రం ఇది. ఇటువంటి ఈ క్షేత్రంలో విశేషంగా వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరించుకున్నాం. పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు రేపు పిఠాపురం విచ్చేస్తున్నారు. 3 రోజులు ఇక్కడే ఉంటారు. అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. స్వామిజీ వారి ఆశీస్సులకి అందరూ పాత్రులు కండి. జై గురుదత్త, శ్రీ గురు. सगुं सृजामसि संतत श्रीरस्तु समस्त सन्मंगलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमंगलानि भवन्तु श्रीमन्महागणाधिपतये नमो नमः वेदोक्त मंगल नीराजनं संदर्शयामि रक्षां गृह्णामि हर नमः पार्वती पतये हर हर महादेव।